ప్రాజెక్టు ద్వారా గవర్నమెంట్ సాధించదలుచుకున్న అంశాలు అయితే చెప్తున్నారు. 7 లక్షల ఎకరాల సాగు భూమి సీమాంధ్ర ప్రాంతంలో, 960 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, అట్లా విశాఖపట్నం దాకా అనేక పట్టణాలకు గ్రామాలకు మంచినీటి సరఫరా, ఈ లక్ష్యాలు సాధించదలుచుకుంది పోలవరం ప్రాజెక్టు. ఈ లక్ష్యాలకు వేటికి భంగం కలగకుండానే ఇప్పుడున్న రూపంలో ప్రాజెక్ట్ కడితే 2.5 లక్షల ఎకరాల ముంపు, 1,00,000 మందికి పైగా గిరిజనులు తరలింపు ఏదైతే ఖమ్మం జిల్లాలో జరుగుతుందో, ఈ నష్టాలు లేకుండానే ఆ లక్ష్యాలు సాధించవచ్చు. 7 లక్షల ఎకరాల భూమి సాగు ఏదైతే ప్రపోజ్ చేశారో, ఆ 7 లక్షలు 5 లక్షల ఎకరాలు ఇప్పటికే పుష్కరం తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా సాగవుతోంది. ఇంకో 2 లక్షలు కావాలంటే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు అక్కడ. దీనికోసం ఈ లక్షల మంది ముంచాల్సిన అవసరం లేదు. 960 మెగావాట్స్ కరెంట్ ప్రొడక్షన్ అయితే చెప్తున్నారో, యాక్చువల్గా అది టెక్నికల్గా కరెక్ట్ కాదు. ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది సముద్ర గర్భానికి ముందు చేయరు ఎవరు. ఎందువల్లంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి నీళ్లు కానీ వాడితే ఆ తర్వాత మళ్ళీ ఆ నీళ్లను సాగుకు వాడుకునే సౌకర్యం ఉండాలి. సముద్ర గర్భానికి చాలా ఎగువన అట్లాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ నీటిని ఆనకట్టలు వేసి సాగునీటికి వాడుకునే అవకాశం ఉంది. తీరా సముద్రంలో కలవబోయే ముందు ఈ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు పెడితే ఆ తర్వాత సముద్రంలో కలవడం తప్ప ఇంకా నీళ్ళు వేస్ట్. ఇంకా ఈ 960 మెగావాట్ల కరెంట్ కోసం ఎంత క్వాంటిటీ అయితే వాటర్ రావాలో ఆ క్వాంటిటీని ఎప్పుడు పైనుంచి వదులుతూనే ఉండాలి. పైన ఇంకెక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి లేదు, ఇంకా ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇంజనీర్లు, మేము వ్యతిరేకించాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే అఖిలపక్ష మీటింగుల్లో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాను, అనేక సమావేశాల్లో చాలా డీటెయిల్డ్గా ఈ వాదనలన్నీ వినిపించాం. ఆ పెద్ద మనిషి ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడేమో తెలంగాణ ప్రకటనకు లింకుగా ఇటు ఇది ఇస్తున్నాం కాబట్టి అటు మీకు ఇస్తున్నాను ఒక లంచంగా తీసుకొచ్చారు ప్రతిపాదన. వాస్తవానికి సీమాంధ్ర ప్రజల యొక్క ప్రయోజనం కానే కాదు. ఇందులో సీమాంధ్ర ప్రజల ప్రయోజనం ఉంటే మేము వ్యతిరేకించాం.